వేతం 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 కత్తెర గుర్తుకు ఓటు కలిసే వేతం. మీ ఇంటి ఆడబిడ్డకు ఆశీర్వాదం. దిద్దుపూడి అభివృద్ధికి పద్మజ అంకితం. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మోరంపూడి నాగవెంకట పద్మజ. మీ ఇంటి ఆడబిడ్డగా ఆదరించి కత్తెర గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిని మోరంపూడి నాగవెంకట పద్మజ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. వేంసూరు మండలం దిద్దుపూడి గ్రామ పంచాయతీకి ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయ్యి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్ట దయానంద్ ఆశీస్సులతో దిద్దుపూడి సర్పంచ్ గా పోటీ చేస్తున్నారని తెలిపారు. ఈ నెల 17న జరగనున్న పంచాయతీ ఎన్నికలలో కత్తెర గుర్తుపై అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తనను గెలిపిస్తే గ్రామంలో ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న డ్రైనేజీ, అంతర్గత రహదారులు, సీసీ రోడ్లను మెరుగుపరుస్తానని, సీజనల్ వ్యాధులు వచ్చే సమయంలో బ్లీచింగ్, దోమల నివారణ చర్యలను చేపట్టి ప్రజలను రక్షిస్తానని తెలిపారు. దిద్దుపూడి గ్రామంలో రైతాంగం ఎక్కువగా ఉండడంతో పశువులపై ఆధారపడే కుటుంబాల కోసం ప్రతి నెల వెటనరీ వైద్య క్యాంపులు నిర్వహిస్తానన్నారు. గ్రామంలో అర్హులైన పేదలకు ఎమ్మెల్యే రాగమయ్యి దయానంద్ సహకారంతో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు కోసం కృషి చేస్తానని తెలిపారు. కత్తెర గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న, గంతకంతా ఎత్తుకు ఎదిగాడు. మొక్కనాడు పోలేదు, ఒక్కడయ్యి కొట్లాడాడు, అందుకే పెద్ద నాయకుడయ్యాడు. ఉంటే చాలా చాలా కార్యక్రమాలు చేయగలుగుతారని టికెట్ ఇచ్చారు మా ఎమ్మెల్యే దయానంద్ గారు. ఆ తర్వాత వీరు గెలిచిన తర్వాత చాలా పనులు చేస్తారని, కాలనీ ఇళ్ళు కానీ, ఇక్కడ పెన్షన్లు కానీ, డ్రైనేజీలు కానీ చాలా మా దృష్టికి వచ్చినాయి. అవన్నీ కూడా రేపొద్దున వీరు సర్పంచ్ అయిన తర్వాత అవన్నీ తీర్చిదిద్దుతారు. ఇది ఆదర్శమైన గ్రామంగా తీర్చిదిద్దుతారు పద్మజ గారు. కత్తెర గుర్తు పైన ఓటేసి మేము అమోయమైన ఓటేసి గెలిపించగలరు. మేము గడప గడపకు తిరిగి ప్రజల గురించి తెలుసుకొని, ప్రజల బాధలేంటి, వాళ్ళు చాలా మంది అంటున్నారు మాకు ఇల్లు రారు, మనకు మంచి పనులు చేస్తారు, గెలిపించండి అని చెప్పి మేము గడప గడపకు వెళ్ళి మాట్లాడాము. మేడం గారిని అధిక మెజార్టీతో గెలిపించాలని, కత్తెర గుర్తు మీద ఓటు వేసి మన మేడం గారిని అధిక మెజార్టీతో గెలిపించాలని మేము కోరుచున్నాము. ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, అలాగే పెన్షన్లు, వృద్ధాప్య పెన్షను, వితంతు పెన్షను, మరి మన ఉచిత బస్సుల గురించి, టిన్ గురించి, గ్యాస్ని గురించి, సన్న బియ్యం గురించి, అలాగే ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్ గురించి, మరి మనకి ఇక్కడ సీసీ రోడ్లు 2 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ దిద్దుపూడి కందుకూరు గ్రామానికి సీసీ రోడ్లు ఏర్పాటు చేశారు. అదే నా పేరు మోరంపూడి నాగవెంకట పద్మజ. నేను దిద్దుపూడి గ్రామానికి గ్రామ సర్పంచ్ గా నామినేషన్ వేసినాను. కావున నన్ను ఈ కాంగ్రెస్ పార్టీ పంచాయతీ ప్రెసిడెంట్ గా మట్టా రాగమయ్య దయానంద్ గారు బలపరిచినారు. కావున నేను చేస్తున్నాను, గడప గడపకు తిరుగుతున్నాను. వాళ్ళ బాధలు ఏంటమ్మా అని అడిగితే ప్రతి ఒక్కళ్ళు నాకు గత 10 సంవత్సరాల నుంచి టిఆర్ఎస్ ప్రభుత్వం గురించి ఏ పనులు అవ్వలేదని చెప్తున్నారు. డ్రైనేజీలు, ఇళ్ళు, పెన్షన్లు, రేషన్ కార్డులు అన్ని ప్రతి ఒక్కటి చెప్తున్నారు. అందరూ ఈ గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ గా నిలబడి గెలిపించిన తర్వాత నేను ప్రతి ఒక్క పని నేను చేస్తానని మాటిస్తున్నాను. కత్తెర గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించగలరని కోరుచున్నాను. నేను మన గ్రామాన్ని అందరం కలిసి అభివృద్ధి చేసుకుందాం. నేను ఒక్కదాన్నే కాదు, మీ అందరి సహకారంతో ఈ గ్రామాన్ని మనం స్వచ్ఛంద గ్రామంగా, ఉత్తమ గ్రామంగా
తీర్చిదిద్దుకుందాం.